సో ఈరోజు నేను మీతో ఎగ్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ అంటాము. ఎగ్ నంబర్ అని కూడా అంటాము. సో ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడానికి గల కారణాలేంటి? సో అలా తగ్గితే గనక మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఒకవేళ అలాగే ఆ ప్రాబ్లమ్ ఉంటే గనక మనం ఏ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళాలి అన్నది డిస్కస్ చేస్తాను. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఓరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో నార్మల్‌గా ఎగ్ రిజర్వ్ అనేది మన ఓవరీస్‌లో బేస్ లైన్ అంటే డే 2 ఆఫ్ ద స్కాన్ రోజు ఎన్ని నంబర్ ఆఫ్ ఫాలికల్స్ కనబడుతున్నాయో దానిని ఏఎఫ్‌సి అంటాం. అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. సో ఇది వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ అనమాట. సో అది నార్మల్‌గా 5 నుంచి 7 దాకా ఉండాలి. మినిమమ్ అట్‌లీస్ట్ 5-7 ఫాలికల్స్ ఉండాలి 2 ఓవరీస్‌లో. సో అంతకంటే తక్కువ ఉంటే కనుక డిక్రీజ్డ్ ఏఎఫ్‌సి అని, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడం అని కానీ అంటాము. సో ఎగ్ రిజర్వ్‌ని తెలిపే రెండో ఇండికేటర్ ఏంటి అంటే ఏఎంహెచ్, యాంటీ ముల్లెరిన్ హార్మోన్. ఇది మినిమమ్ ఆఫ్ 2 ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని అర్థము. ఒకవేళ అది 1 కంటే తక్కువ ఉంటే డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని అర్థం అనమాట. సో ఈ ఓవేరియన్ రిజర్వ్ తగ్గడానికి గల కారణాలేంటి? సో దీనికి ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. కొన్ని అన్ఎక్స్‌ప్లెయిన్డ్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏజ్. ఒక ఏజ్ ఆఫ్ విమెన్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. విమెన్ హైలీ ఫర్టైల్‌గా అప్ టు 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అంటే 21 నుంచి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు వెరీ ఫర్టైల్‌గా ఉంటారు. అంటే వాళ్ళ ఎగ్ నెంబర్ అరౌండ్ 20 దాకా ఉంటుంది. అంటే బోత్ ఓవరీస్‌లో కలిపి అరౌండ్ 10 ఫాలికల్స్ ఉంటాయి. అరౌండ్ 20 ఏఎఫ్‌సి అనేది ఉంటుందన్నమాట యావరేజ్ విమెన్‌కి. అబవ్ 30 ఎగ్ రిజర్వ్ అనేది స్లోగా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 35 తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఫాస్ట్‌గా డిక్లైన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వెన్ దే రీచింగ్ మెనోపాజ్, ఎగ్ రిజర్వ్ ఆల్మోస్ట్ 0 అనే. మెనోపాజ్ అంటే ఏంటి అంటే ఎగ్ రిజర్వ్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. సో ఏజ్ ఇస్ ఎ ప్రైమరీ ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. సెకండ్ థింగ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనమాట. ఒకటి, మన నార్మల్ లైఫ్ స్టైల్లోనే ప్రాబ్లం రావడం. అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ అండ్ ఫుడ్లో టాక్సిన్స్ పెరగడం కానీ మేజర్ రీజన్స్ అయి ఉంటాయి. బట్ దెర్ ఈజ్ నో క్లియర్ కట్ కన్సెన్సస్ ఏ పర్టికులర్ టాక్సిన్ ఓవేరియన్ రిజర్వ్ని తగ్గిస్తుంది అన్నది మనకి ఇంకా ఏం క్లియర్ కన్సెన్సస్ లేదు. అండ్ ఆల్కహాల్ ఇంటేక్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం విమెన్, స్మోకింగ్ చేయడము, ఇవి రెండు దేర్ ఆర్ అసోసియేటెడ్ విత్ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అనమాట. అండ్ అది కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇన్హరెంట్ యూట్రైన్ ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం. సో ఎండోమెట్రియోసిస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది చాలా క్లోజ్గా మానిటర్ చేయాలి. అది తగ్గుతుంది అంటే తొందరగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే ఒబిసిటీ పెరగడం, డయాబెటీస్ పెరగడం, హైపర్టెన్సివ్ డిజార్డర్స్, లివర్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఓవేరియన్ రిజర్వ్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ని మన బాడీయే టార్గెట్ చేయడం అనమాట. సో ఇలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, స్పెసిఫిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మన ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇదివరకు చాలా తక్కువగా ఉండేది డిక్రీజ్డ్ ఏఎంహెచ్ అనేది. బట్ ఇన్ ద రీసెంట్ సినారియో మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్లో ఈ డిక్రీజ్డ్ ఏఎంహెచ్, యంగ్ పేషెంట్స్లోనే డిక్రీజ్డ్ ఏఎంహెచ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. చిన్న వయసు వాళ్ళలోనే ఓవేరియన్ రిజర్వ్ తగ్గడం అనేది ఎక్కువ అవుతుంది. సో దానికి ఏంటి కారణాలు అంటే, సో ఈ మన ఫుడ్లో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ పెరగడం, ఇంక్రీజ్డ్ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల, ఇంక్రీజ్డ్ పొల్యూటెంట్స్, లెడ్ అలాంటి పొల్యూటెంట్స్ ఎన్వైరన్మెంట్లో పెరగడం వల్ల, ఫర్టిలైజర్స్లో యూజ్ చేసే కెమికల్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు అని కన్సెన్సస్ అయితే ఉంది. బట్ దెర్ ఇస్ నో క్లియర్ కట్ ఎవిడెన్స్ ఫర్ దిస్. సో అందుకే జనరల్గా ఓవరాల్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, రేడియేషన్స్ పెరగడం కూడా కారణమైతే కావచ్చు. సో ఈ ఓవేరియన్ రిజర్వ్ తగ్గితే మనం న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చా లేదా అనేది చాలా మందిని అడిగే క్వశ్చన్. సో ఓవేరియన్ రిజర్వ్ తగ్గిన ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉండడం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. బట్ తగ్గుతుంది, ఛాన్స్ అనేది తగ్గుతుంది అనమాట.
సో ఎప్పుడైతే ఓవేరియన్ రిజర్వ్ తగ్గిందో కొంచెం అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ అనేది అయితే జరగాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చే అవకాశం అనేది ఈ డిక్రీజ్డ్ ఏఎంహెచ్ పేషెంట్స్‌లో ఉంటుంది. సో ఒకవేళ ఇది మీకు ఐడెంటిఫై అయ్యింది మీ ఇన్ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌లో అంటే తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అనేది ముఖ్యమవుతుంది. సో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళాలి? అది మీ ఏజ్ మీద, మీ ఎగ్ ఏఎఫ్‌సి కౌంట్ మీద, మీ ప్రీవియస్ ఫర్టిలిటీ హిస్టరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది దాన్ని బట్టి ఆ టైంకి బట్టి మీ ప్రాబ్లమ్ బట్టి ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేయడం ఉంటుందన్నమాట. సో బాగా సివియర్లీ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉంటే మేము డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాము. లేదు ఆల్రెడీ మీకు చైల్డ్ ఉండి తర్వాత ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అంటే ఐయుఐ ట్రీట్మెంట్ నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఏ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. సో డిక్రీజ్డ్ ఏఎంహెచ్ ఉంది అంటే ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని కన్సల్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే అవసరం. థ్యాంక్ యూ.